ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీదేవి డ్రామా కంపెనీ బైక్ను చూసేదో కట్టి లోపల ఇంకోటి గోవిందా జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో జిందగి అంతే 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 మావా బ్రో. అందరికీ హాయ్ అండి. నా పేరు ఆది. నేను చిట్టి వ్యాపారం చేస్తుంటాను. నాకు నిన్నే కొత్తగా పెళ్లి కూడా అయింది. మా ఆవిడతో హనీమూన్కి వెళ్దాం అనుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్క చిట్టి వేసి మేము హనీమూన్కి వెళ్ళిపోతాం. ఇంకో విషయం అండి, హనీమూన్ 2 రోజులు 3 రోజులు కాదు 100 రోజులు చేసుకోబోతున్నాం. ఎందుకంటే నేను కొంచెం పిసినారి, 2 రోజులు 3 రోజులు అవదది. కొంచెం కొంచెంగా చేసుకుంటూ అలా. ఈ చిట్టీలు వేసే వాళ్ళు వస్తారన్నారు, ఇంకా రాలేదు. ఆదిగారు, మీకు పెళ్ళయిందని విన్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మరి మీ వైఫ్ ఎక్కడ? లోపల రెడీ అవుతుంది. అవునా, ఇంతసేపుగా రెడీ అవుతున్నారా? మీరంటే ఎలాగొచ్చినా పర్లేదని వస్తుంటారు. మా ఆవిడ కదండి కొంచెం అందంగా రెడీ అయింది. మీ ఇంటికి ఇన్నిసార్లు వచ్చాం, టీ తాగుతావా కాఫీ తాగుతాను ఎప్పుడైనా అడిగారా? మీరు శ్రీదేవికి ఇన్నిసార్లు వచ్చి నేను ఎప్పుడైనా ఏమన్నా అడిగానండి? మిమ్మల్ని ఎందుకు కలవడానికి వచ్చానంటే, మీరు చీటీ వ్యాపారం చేస్తుంటారంట కదా, మీతో చీటీ వేసుకుందామని వచ్చానండి. మీరు చీటీ వేయడం ఏంటండి? అందరు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ అన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ కట్టి చివరికి చీటీకి వచ్చాను. అనుకున్నా ఎప్పుడొకప్పుడు మీరు చిట్టీకి వస్తారని. సరే మరి పాట స్టార్ట్ చేద్దామా? మీరే కాదు, మన యాంకర్ కూడా వస్తుందంట చిట్టి వేయడానికి. రష్మియా? తనకేం బాధ? బయట ఆవిడ చేసేది అదే, చిట్టీలేస్తుంటది. సర్లే, అయితే నేను వెయిట్ చేస్తాను. రష్మిని పిలిచేద్దాం. రష్మి, ఏంట్రా రోజు రోజుకి నీ గ్లామర్ థ్యాంక్ యూ తగ్గిపోతుందిరా, కొంచెం కేర్ తీసుకో. ఏంటి ఇంత లేట్ అయింది ఏంటి? అది ఈ రోజు డ్రైవర్ రాలేదు, నేను డ్రైవ్ చేసుకుని వచ్చా. కొంచెం రూట్ కన్ఫ్యూజ్ అయ్యాను. అది కన్ఫ్యూజ్ అవటం కదరా, కళ్ళు కనపడకపోవడం అంటారు దాన్ని. అయినా నువ్వు చిట్టి వేయడానికి వచ్చావేంటి? నాకు ఒకరు ఉన్నారు కదా, దాన్ని మెయింటైన్ చేయడానికి చీటీలు వేస్తున్నారు. వాడిని మెయింటైన్ చేయడానికి చీటీలు వేస్తావు, వాడు ఆ డబ్బులతో ఎవరినో మెయింటైన్ చేస్తుంటాడు. నీ చిట్టీలు అయిపోతే నేను హనీమూన్కి వెళ్ళాలి. చీటీలతో హనీమూన్కి వెళ్తారా? చిట్టీలతో వెళ్ళి చిట్టి పాపతో వస్తాం. మామూలుగా ఉండదు వ్యవహారం. వెళ్ళి కూర్చో, ఇంకా చిట్టీలు వేయడానికి వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చాక నేను పిలుస్తా. సర్లే కానివ్వండి. ఏరి ఇంకా రాలేదు. వ్యాపారం సంగతి సరిగా నాది. మొన్నోసారి వచ్చాను, కాఫీ ఇచ్చావా? నిన్నోసారి వచ్చాను. అసలు ఎప్పుడు వచ్చినా ఏమైనా ఇస్తే కదా. ఏంటయ్యా ఇంత పిసినారువి? నేను చీటీకి రమ్మన్నా, చీటికి మాటికి రమ్మనలేదు. సరే గానీ చిట్టి పాట పాడదామా? పాడదాం. ఇంకా మీరే కాదు, ఆంటీలు వచ్చారు కదా, అమ్మాయిలు కూడా రావాలి. ఈసారి చిట్టి పాట పాడడానికి చాలా మంది వచ్చేలా ఉన్నారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారో ఏంటో. ఆదిగారు చీటి పాట అన్నారుగా, వేసేయండి. ఆంటీల తర్వాత అమ్మాయిలు అన్నారు, మళ్ళీ ఆంటీలే వచ్చారు అందరూ.
ఆది గారు మీ స్కిట్ లో అమ్మాయిలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత పే ఇస్తుంటారు? బాగా చేస్తే అమ్మాయికి ఒక 10,000 ఇస్తాను, ఇంకా బాగా చేస్తే 15,000 దాకా ఇస్తాను. మరి నేను చేస్తే 20,000. అంత ఇస్తారా? నువ్వు ఇవ్వాలి, నీ యాక్టింగ్ గురించి నాకు తెలుసు కదరా. అవునా? అది చిట్టీలు వేస్తున్నామంట. మీరు ఏదన్నా పబ్బులో ఉంటే పరిగెత్తుకుంటూ రమ్మన్నారా? 5 లక్షలు కడితే బాగుంటుందా, 10 లక్షలు కడితే బాగుంటుందా? నువ్వు చీర కడితే బాగుంటుందిరా, నువ్వు చీర కడితే బాగుంటుందిరా. సరే సరే, మీ ఆవిడేది? మా ఆవిడ వస్తుంది, మీరు వెళ్ళి కూర్చోండి చెప్తా. లేడీస్ వచ్చారు, అమ్మాయిలు వచ్చారు, అందరూ వచ్చారు. ఇంతకీ మీ పెళ్ళం ఎక్కడా? వస్తుంది మా పెళ్ళం. పెళ్ళం అంటే మామూలు పెళ్ళం కాదు, తెలుగు వాళ్ళని ఎవరిని చేసుకోవాలా మనం. మనకు ఫారెన్ అంటే ఇష్టం కదా, ఫారెన్ అమ్మాయి వస్తుంది. నేను కూడా చూడాలి, వస్తుంది ఆగు. అయినా చూడుకుంటా పెళ్లి ఎలా చేసుకున్నారు? ఆ రోజు ఆవిడకి ఏవో కట్టారులే. కట్టిన వాళ్ళు అబ్బాయి అయితే అందరు నీలా ఎందుకు అవుతారా? సర్లే, వచ్చిన వాళ్ళు వచ్చేసారు, ఇంకా మిగిలింది మీ పెళ్ళం ఎక్కడా. ఒక్క 5 నిమిషాలు. ఓకే, ప్రస్తుతానికి మనం ఏం చేస్తాం? ఈ లోపు చిట్టి పాట స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మా ఇంటికి చిట్టి పాటకు వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ ఇక మన పాట స్టార్ట్ చేద్దాం. 5 లక్షల చిట్టి పాట ఇది. రండి అందరు రండి. తక్కువలో పాడండి, 5 లక్షల చిట్టి పాట, చాలా మంచి అవకాశం. దేవుడి పాట 3,000. ఇక స్టార్ట్ చేయండి. 5,000. 5,000 ఒక్క రూపాయి. నీ పేమెంట్ కాదు పాట పాడు, నీ పేమెంట్ కాదు పాట పాడు. 7,000. 7,000. 7,016. నీకు వచ్చిన చదివింపులా, నీకు వచ్చిన చదివింపులా. 8,000. 8,000 ఇంగ్లీష్. ఓకే, 8,200. నీకు ఇచ్చేదే 200. 8,000 ఎక్కడి నుంచి తెస్తాం? అమ్మో, నేను వీళ్ళందరికీ జీతాలు ఇచ్చుకోవాలి. 15,000. 60,000. కరెక్ట్ గా ఏజ్ ని మ్యాచ్ చేసేసాడు, ఏజ్ ని మ్యాచ్ చేసేసాడు. నేను ఎలాగో ఇది తీసుకోవాలి కాబట్టి 80,000. 80,000. ఆది 1,00,000. ఎవరు? 1,25,000 ప్లీజ్. 1,50,000. ఇదిగో 5 లక్షలు ఇచ్చే బాబు. ఇంకా దీనికి పాట తెలియదు, ఎంత పాడితే అంత ఇస్తారనుకుంటుంది. అది కాదు, 1,00,000 పాడితే 4 లక్షలు వస్తాయి, అక్కడతో ఆపేయాలి. సరే, ఇంకా ఎవరికి కాదు? 2 lakhs. 2,20,000 అండి. నువ్వు రాకేష్ అన్నకి ఇచ్చిన కట్నం. నేను లేట్ గా వచ్చాను, నా పాట 6,000 అంతే. 2,06,000. 2,50,000. 2,50,000 ఒకటోసారి, 2,50,000 రెండోసారి, 2,50,000 మూడోసారి. మొత్తానికి ఈ రోజు ఈ చీటీ పాట ఈ నెలది ఇంద్రజా గారు గెలుచుకున్నారు. ఆవిడకి కంగ్రాట్స్. 2,50,000 పోగొట్టుకొని 5 లక్షలు సంపాదించుకున్నారా? ఒక్క నిమిషం ఇలా రండి, చెప్తా రండి. అసలు మనం వస్తే కనీసం 1 రూపాయినా ఖర్చు పెట్టారా? మనకు వచ్చేది 2,50,000. మిగతా 2 లక్షలు వచ్చే డబ్బులు ఉంది కదా, వడ్డీ డబ్బులు, అవన్నీ అతని చేతిని ఖర్చు పెట్టిద్దాం మనం. ఎలా చేపిస్తావా ఖర్చు? అందుకే నేను ఒక ప్లాన్ వేసాను. 1 నెల పాటు ఆది ఇంట్లోనే కూర్చొని మనకు కావాల్సిందంతా కొనిపించుకొని ఖర్చు చేయించి ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం కదులుతున్నాం. ఇప్పుడు మన ప్లాన్ మొదలవుతుంది చూడు. చిట్టి పాట అయిపోయింది కదా, అయితే బయలుదేరదాం. బయలుదేరండి. పదండి. మీ ఇంటికి వచ్చిందమ్మా, మా ఇంటికి వచ్చిందమ్మా. ఏంటది? 15 రోజులు లాక్డౌన్ ఉంది. ఇప్పుడు లాక్డౌన్ ఏంటారు? ఎంతమంది ఉన్నారు చూడు మా ఇంట్లో. వీళ్ళందరూ బయటకు పంపించాలి. ఫస్ట్ పంపించండి. బయటికి వెళ్తే కాళ్ళు ఎరగొడతావు నువ్వే అంటున్నావు కదా. మేము బయటకు వెళ్ళాం, ఇంకెక్కడే ఉంటాం. 15 రోజులు అంటే నేను లేకుంటే నా మగడు ఉంటాడంటవా? అసలు నువ్వు ఉంటే నీ మొగుడు ఉంటాడంటే అంటే ఇప్పుడు వీళ్ళందరినీ నా ఇంట్లో నేను మేపాలా? మేపాలా అంటున్నా, మేమేమన్నా గొడ్లమా? చూసావా, అదే రియాక్ట్ అయింది ఫస్ట్. అయితే మీరందరూ ఇంట్లోనే ఉంటారా? అవును, మేము ఇంట్లో ఉంటాం, మీ పెళ్ళం బయట ఉంటది. ఎవరు? నాకు ఒక్కసారి నేను ఇంకో నాకు అది గారు, మీ ఇంట్లో గెస్ట్ రూమ్ ఉందా? ఎదురుగా ఉంది, మీరు అక్కడ కూర్చోండి. అది నా రూము. నీది బాత్రూమ్. అయ్యి బాబోయ్. సరే రష్మి, ఈ మాటలన్నీ అనవసరం. ఒక 15 రోజులకి మనం ఇక్కడే ఉండబోతున్నాం. మీరందరూ కూడా మీకేం కావాలన్నా ఆది గారిని అడిగి తీసుకోండి, సరేనా? ఇదిగో ఇంట్లో ఉన్నారు కాబట్టి మా ఇంట్లో అందరూ మీరే సెంటర్ లో ఉండి అందరిని బాగా చూసుకోవాలి, ఓకేనా? ఎవరికి ఏం తక్కువ వచ్చినా ఊరుకోను, మీకు డబ్బులు ఇస్తా. నిజంగా? yes. అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాక్ ఇన్ యాక్షన్. yes. ఓకే.
ఆది గారు పెళ్లి అయింది అన్నారు, ఇంతకీ పెళ్ళం ఎక్కడ రెడీ అవుతుంది ఎంత రెడీ అవుతుంది పిలవండి. రెడీ అయింది, వస్తుందో చూడు. మన్మథుడాని కలకన్నా మన్మథుడాని కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా నన్ను పారేసుకున్నాలి ఇప్పుడు తెలియక. మా ఆవిడలో చిన్న లేడీ సల్మాన్ రాజు ఉంది, ఇలా గుద్దేస్తా. Remove mask. No. They all are wanted to see your face. No, sorry. నేనైనా చూడండి, నేను కూడా చూడలేదు ఇంతవరకు. నువ్వెవరో ఏంటి మీ ఆవిడ మొహం చూపించట్లేదు, ఏం చేశారు మీరు? చిన్న సిగ్గు. నేనంటే చెప్పరా మన గురించి? Not bad. చెప్పి ఆ సుక్కడాల కళ్ళజోడు ఏంటి, ఇదేంటి, ఏంటి నాకు. Why are you wearing sunglasses? I like. Once remove the glasses, once remove the mask. I want to see your face. Can't control myself, please. No. రెండు తెలుగు రాష్ట్రాలకే ఉంది ఆది పెళ్ళం ఎవరో చూడాలని. నువ్వు ఒక్కసారి మాస్క్ తీస్తే No. నో. కాదు, దీనికి ఎన్న అన్నిటికీ నువ్వు చెప్తుందా? ఒక్కదానికి మాత్రం వెంటనే వచ్చేస్తుంది ఇలా. మొత్తానికి లాక్డౌన్ అయ్యే లోపల మొహం చూపిస్తారంటావా? లాక్డౌన్ అయ్యే లోపల మొహం చూపిస్తుంది. మా ఆవిడ మొహం చూపించగానే మళ్ళీ లాక్డౌన్. 15 days లాక్డౌన్. దట్స్ వై అవర్ హనీమూన్ క్యాన్సిల్. ఇప్పుడు హనీమూన్ లో స్పార్క్ ఉండాలంటే ఇప్పుడు మీరు విడివిడిగా కూర్చోవాలి. అమ్మాయి జాగ్రత్తగా చూసుకోండి. ఓ ప్రేమ నా ప్రేమ నా పాటే వినరావా. 15 రోజులు వీళ్ళందరినీ పోషించాలి. అది మలక్పేట శైలజ అంటే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. ఎలా ఇదంతా? నాకు ఎక్కువ ఏం అవసరం లేదని చెప్పాక 4-5 రకాలతో అడ్జస్ట్ అయిపోతుంది. ఆది గారు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అండ్ ఆల్మండ్ మిల్క్ కావాలి. మీ అందరికి డ్రై ఫ్రూట్స్ కావాలా? ఇప్పుడు కాసేపట్లో వస్తున్నారు, ఆగండి. రండిరా, డ్రై ఫ్రూట్స్ కావాలంటే వాళ్ళకి తొందర రండి. రావయ్యా, ఏమైందిరా? మా లవర్లని మా పిల్లల్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నా, వచ్చేటప్పుడు పోలీసులు వాసి తట్టు కొట్టారు తెలుసా? ఒరే, ఆల్రెడీ ఇది వాసే ఉంటది, దీన్ని ఎవడు వాసేటట్టు కొట్టింది? అయ్యి బాబు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంట్రా చిట్టి పాట? చిట్టి పాట అంటే ఏంటన్నా? ఇప్పుడు షకలకా బేబీ షకలకా బేబీ ఇది పెద్ద పాట. చిట్టి నా బుల్బుల్ చిట్టి ఇది చిట్టి పాట. రాజుగారు, మీరు కూడా ఇక్కడికి వచ్చారా? మీ ఆవిడ ఇక్కడనే ఉందా? ఆ ఆవిడ ఎక్కడో లేకపోతే నేనెందుకు వస్తాను? అదిగో అటు నుంచి రెండో ఆవిడ మా ఆవిడే. ఈ రోజు లాక్డౌన్ అంటే 15 రోజులు మీరందరూ మా దగ్గరే ఉంటారు. కాకపోతే ఆడవాళ్ళందరూ ఒక రూమ్ లో ఉంటారు, మగాళ్ళందరూ ఒక రూమ్. సపరేట్ గది ఎవరా నాకు? మీకు మొగుడు పిల్లలకి సపరేట్ గదులు ఇచ్చుకుంటా పోతే మేము ఎక్కడ ఉండాలరా? అది చూడు. అది అదేంటి ఇలాగంటది? నాకు నిన్న పెళ్లి అయింది, అప్పటి నుంచి ఊపుకోవడమే చేతులు. గ్రే రే, మీ ఆయన దగ్గరికి ఎవరో వస్తే నువ్వు రావేంట్రా? దీనికి మేనేజర్ చెప్పాలి, మొగుడు చెప్తే ఏందో. ఇక్కడ మేనేజర్ గారు ఒకసారి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయరా, మొగుడు దగ్గరకు ఒకసారి రమ్మని చెప్పండి. ఎక్స్ట్రా పేమెంట్ అని ఒకసారి రమ్మా. మేనేజర్ కాలింగ్, కమ్. మన ఇద్దరికి పెళ్ళైంది, మొగుడు పిలిస్తే రావాలి. ఎవరో చెప్తే నువ్వు నా దగ్గరికి రాకూడదు. నేను తెలుగులో మాట్లాడితే హిందీ నయ్యాత అంటున్నది. మా లవర్లు మీ దగ్గరే ఉన్నారు, మీరు హగ్గించుకుంటున్నారు. ఒకవేళ రేపు హగ్గిస్తే ఏంటి పొజిషన్? ఎవరు ఆవిడిస్తేనే? నీ మీద నమ్మకం ఉంది నాకు. హనీమూన్ కి ఎప్పుడు వెళ్దాం? వెన్ విల్ వి గో టు హనీమూన్? I don't know which time you want to go. ఆర్ యు ఓకే ఫర్ దట్? మీరు వెళ్ళి కూర్చోండి. ఏంటి ఇప్పుడు మమ్మల్ని వేరుగా మా లవర్లను వేరుగా కూర్చోబెడితే రేపేమన్నా జరిగితే ఏంటి? ఆవిడకా నీ మీద నాకు నమ్మకం ఉంది. ఫైనల్ గా ఏం చేయమంటారు చెప్పండి? ఫైనల్ గా నేను ఒకటి చేయాలరా, మీరు ఎలా చెప్తా? ఏంటి ఇంతమంది అమ్మాయిలు ఆంటీలు అనుకుంటే అబ్బాయిలు కూడా వచ్చేసారు. వీళ్ళందరూ మనం ఎక్కడ మేపుతాం బాబు? మరి టిఫిన్స్ కి టైం అయింది, టిఫిన్ అవి ఏర్పాటు చేస్తే బాగుంటది కదా. టిఫిన్స్ టైం అయిందా? టిఫిన్స్ టైం అయిందంట. ఆకలేస్తుంది, ప్లేట్లేస్తుంది.
ఆది గారు నాకు బోండాలు కావాలి, క్రేవింగ్ వస్తుంది. మీకు టిఫిన్ కావాలి అంతే కదా, నేను అరేంజ్ చేస్తా. ఒక్క 2 minutes వెయిట్, ఓకేనా? బోండాలు కావాలి, బోండాలు కావాలి. బోండాలు చేయడానికి నాకు ఒక అసిస్టెంట్ కావాలి. నేనున్నాను తాతయ్య. రండి. ముందు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది స్టవ్ వంట చేయడానికి, ఇది స్టవ్ సామాన్లు తేవడానికి, ఇది లైటర్ స్టవ్ వెలిగించడానికి, ఇది లైటర్ సిగరెట్ వెలిగించడానికి. ఇదేంటి ఇలా తగులుకున్నాడు మనల్ని? మొత్తానికి ఇదంతా వంట అందరికి ఉపయోగపడుతుంది. మొత్తానికి ఇదంతా గంట ఎవ్వరికి ఉపయోగపడదు. టిఫిన్ అడిగారు కదా, బోండాలు అయిపోతున్నాను, ఎలా కావాలి చెప్పండి. ఏమే టర్కీలో మన ఇదేనేంటి కొంపతీసి? అది నీకు టిఫిన్ చేయడం కూడా వచ్చా? yes, నాకు టిఫిన్ చేయడం రాపడం మా ఆవిడని అడుగు. మీకు వచ్చింది తెలుసా, ఈ టిఫిన్ కాదు భోజనం కూడా చేస్తారు, ఎవరో తెలియదు కాబట్టి. ఇదా అబ్బాయి, బోండాలు ఎలా చేయాలో తెలుసా? బోండా పైకి గట్టిగా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలి. అప్పుడు అది బోండాం అవ్వదు, కొబ్బరి బోండాం అయింది. దట్ ఈస్ పొంగింగ్ అంట. నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా గొప్పదానివి. పొగిడితే పొంగుద్దని అట్లా చెప్తున్నా. ప్రసాద్ గారు అసలు బోండాలు ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయరా? నైటే బియ్యాన్ని అమ్మ పెట్టాలి. అమ్మ పెట్టాలా అంటే నాన్న పెట్టాలి బదులు అమ్మ పెట్టాలని. తర్వాత కొన్ని ఉల్లిపాయలు ప్రభాస్ని వేయాలి. అంటే మిర్చి ముక్కలు వేయాలి. తర్వాత దాన్ని హైపరాది చేయాలి. బాగా కలపాలి అంట. తర్వాత యమనేడు ముఖం మీద ఆయిల్ వేసి, అంటే బాండీలో ఆయిల్ వేసిన తర్వాత అప్పుడు వేడి మలక్పేట సైజ్ దగ్గర బయటకు వస్తారు. అంటే బోండాలు బయటకు వస్తాయి. మొదటి బోండా మా ఆవిడకి. టేస్ట్ చేయవే, నీ మొహం చూడాలని నేను ఆశగా ఉంటే. సెకండ్ ఇది నాకు సెకండ్ వర్ష. చట్నీ ఆది గారు అందరికీ వేస్తున్నారు, నాకు ఎత్తలేదు. ఆది గారు ఓన్లీ అమ్మాయిలకే. ఆది గారు బోండాలేంటి పుల్లగా ఉన్నాయి? పుల్లగా ఉన్నాయా? ఇటు ఏమే రాత్రి నుంచి పులుపుతున్నా అంటున్నావు కదా, తిని. టిఫిన్లు అయిపోయినాయి కదా, తిన్నారు కదా, ఇంకెళ్ళి ఎంటర్టైన్మెంట్ చేయండి. ఓకే, వెళ్ళండి. బాబు ఇలారా. సార్ చెప్పండి సార్. వీళ్ళందరినీ మన వల్ల కాదు కానీ బయట పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏమైనా కొడుతున్నారా? లేదు సార్, ఇప్పుడే మాట్లాడేసి వస్తున్నా. గొడవే లేదా? గొడవే లేదు సార్. ఏంట్రా ఇదంతా ఇలా అయిపోయింది? బయటికి వెళ్తే అలానే ఉంది సార్ పరిస్థితి. ఇప్పుడు మీరేమనుకున్నారు? షార్ట్ కట్ చేసి వంటలు వండుకుంటూ బయటని తెప్పిద్దాం అనుకున్నారా? లేదు, మిమ్మల్ని కూడా ఇలా చూద్దాం అనుకుంటున్నా. మరి మీ టిఫిన్లు అయిపోయినాయి, నా టిఫిన్లు అవ్వాలి కదా. మా ఆవిడ చేత ఒక్కసారి మాస్క్ తీయించండి. మీరు చెప్పాలి కదా, లేకపోతే మేనేజర్ గారు చెప్పాలి. మేనేజర్ గారు ఒకసారి కనీసం మాస్క్ తీయమని చెప్పండి. సర్లే, ఇదంతా సెటప్ తీపిద్దాం ప్రస్తుతానికి. నెక్స్ట్ సెగ్మెంట్ అయ్యే లోపల ట్రై చేద్దాం. వర్ష ఈ దగ్గరికి రావా? ఉప్పల బాల్ ఎవరో వర్ష ఎవరో అర్థం కావట్లేదు మాకు. ఏ నుంచో సెక్సీ గర్ల్స్. ఉప్పల బాలే బాగున్నాడు, కూర్చో. నాకేదో చెప్తానన్నా, ఊరకు వర్ష అంటావు కానీ నేను ఎంత మోసం చేసిందో తెలుసా అమ్మాయి? వర్ష నన్ను మోసం చేసిందా? నీకు తెలియకుండా ఒకరితో రీల్స్ చచ్చినా చేయదు. అయితే చచ్చిపో. చూడు, దానికి యాక్టింగ్ రాదు, రీల్స్ కూడా.
ఏంటి వర్ష ఇది? అది నేను చేసాం నిన్న. అది అయ్యి చెప్పకు, ఇది రీల్ అది రియల్. ఆ పక్కనోడు ఎవడో అది అది అందరూ చేతులు ఇస్తాడు, నువ్వు ఆదికి చేతులు ఇచ్చాడు. నేను నమ్మను. నీకు ఆది గారి మీద నమ్మకం ఉంది కదా? అందరి మీద ఉంది, నీ మీద తప్ప. నేను అప్పటి నుండి చెప్తున్నా ఆ అమ్మాయికి ఏమన్నా అయితే ఏంటి రెస్పాన్సిబిలిటీ అని. ఈ గ్యాప్ లో రీల్ ఎక్కడ? నాకు నీ మీద నమ్మకం ఉంది, నిన్ను అన్నట్లే. చెప్పు ఎవరు ఆ అబ్బాయి ఎవరు? అక్కడ నేను చేస్తుండగా వచ్చాడు, వీడియోకి వాడుకున్నా. రేపొద్దున చిన్న ముద్దు పెట్టినా జస్ట్ ముద్దమ్మ అంటది. అరే ఖాళీగానే ఉంటాడు కదా? ఖాళీగానే ఉంటాను, ఒక్కసారి కూడా పిలవదు. నువ్వు మోసపోయావేమో. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా. నా మీద అంత డౌట్ ఎందుకేమో నీకు? ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతున్నావా వర్ష? ఎవడాడు? వాడా రియలు నేనా లేదా? వాడెవడో నాకు తెలుసు. ఎవడు? స్పెడ్స్ తీసాడు కానీ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఈ చివర రారా. వీడితోనే అమ్మాయి రీల్ చేసింది. ఈడా ఏంది వర్ష? ఈడు ఈ బొచ్చు చూసావా? ఆ బొచ్చే చూసింది అనుకుంటా. నువ్వు వర్ష కోసం చెప్పిన ఆ డైలాగ్ చెప్పరా. వర్ష నువ్వు నా జీవితం ఇస్తాడు, అమ్మా పానం బాసింది, నాన్న జీవితం ఇస్తాడు. వీడికి మాటలే సరిగ్గా చాట్లు కట్టలేదు. వీడితో ఎలా చేసావే రీలు? అరే నువ్వు కూడా తగ్గొద్దురా, నీకు కూడా ఒక అమ్మాయి ఉంది, రారా. ఆది గారు మీకోసం ఒకరు ఉన్నారు. ఎవడాడు? ఇదేంటి ఎంపైర్ లాగా సిగ్నల్స్ ఇస్తుంది? ఓకే, వాడెవడో వచ్చి నా మీద అడుగు. హూ ఆర్ యు? ఈ సెకండ్ సెటప్ ఇట్ ఇస్ ఓకే. వైఫ్ కూడా ఓకే. yes okay. నీకు కరెక్ట్ అయిన నేను ఇస్తా, వాడు నీకంటే ఎక్కువ రెచ్చిపోతాడు. దొరబాబు రారా, నువ్వు వాడికి భయం పుట్టించాలి, అదే మన టాస్క్. హాయ్ అండి, నేనండి గోవా వచ్చానండి. ఇక్కడ కిచడీ అవుతుందండి, చూడండి. సాది గారు నెక్స్ట్ ఏంటి? నేను చేయించాల్సినవన్నీ అయిపోయినాయి, మీ దగ్గర ఏమైనా ఉంటే చేయించండి. సో ఈ చీటీ పాడిన వాళ్ళందరితో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేపిస్తున్నాము. సంగతి जारे 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 ना सिर को सिरे जारे 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 सिर को सिरे जारे बुरे 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 नन्नु चूस्ते मी नोरूरे बुरे 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 नन्नु चूस्ते
ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఇండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు ఉండాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మా సోగాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యేస్తే చేమతి గుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ సో ఈ చీటీ పాడిన వాళ్ళందరూ వచ్చారు కదా మ్యామ్, వీళ్ళందరూ కలిసి చేసిన డాన్స్ చాలా బాగా చేశారు. మరి మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మన వాళ్ళందరూ కలిసి చేశారంటే ఇంకా అదిరిపోతుంది అంతే. సూపర్. అది గారు మరి మీకు ఎలా అనిపించింది? వాళ్ళందరూ కలిసి చేశారంటే అదిరిపోతుంది అంతే. అది గారు మరి నెక్స్ట్ ఏంటి? నిజంగా డబ్బులు అయిపోయినాయి, అందుకని మీకోసం ఒక ప్రోగ్రామ్ ఒక ఏదన్నా పని చేసి డబ్బులు సంపాదించి ఆ తర్వాత మీ ఆకలి తీరుస్తా. సరే పిస్నారి యాదవ్తో ఇంకేం మాట్లాడతాం, ఇంకేం బేరాలు ఆడతాం, కానీ ఏదో బిజినెస్ అంట కదా, కానీయండి. డైరెక్టర్ ఈ రోజు అది నువ్వు ఎపిసోడ్ ఖచ్చితంగా రావాలి, నీకు ఒక మిషన్ ప్రోగ్రామ్ ఉంది అన్నాడు. నేను దానికి ఆశపడి వచ్చాను. ఈ రోజు తీరా వచ్చాక తెలిసింది ఇది కుట్టు మిషన్ అని. మా నాన్న నాకు ఎప్పుడు చెప్తుండేవాడు, నువ్వు ఏదో ఒక రోజు చక్రం తిప్పుతావురా అని. నేను ఈ చక్రం అనుకోలే. అది గారు ఏమా ఇది కొంచెం చినిగింది, కుడతారా? కుట్టడం ఎందుకు, ఒకసారి దాని వైపు చూడు. నువ్వు ఎందుకలా? నీ చూపులు సూదుల్లో ఉంటాయి, అవే కుట్టేస్తాయి. నా బ్లౌజ్ కి మెజర్మెంట్స్ నేను ఉన్నా కదా. నువ్వు వచ్చావు అసలు దగ్గరికి ఎప్పుడైనా? నువ్వు రాక వాళ్ళు రాక ఎలా అవుద్ది? తెలుగు నయ్యాత, ఇంగ్లీష్ నయ్యాత. నాకు మెజర్మెంట్స్ తీసుకోండి. చిన్న మెజర్మెంట్స్ రా. నాకు మీరే మెజర్మెంట్స్ తీసుకోవాలి. తీసుకోమంటారా వెళ్ళిపోమంటారా? వెళ్ళిపో. ఇదో నాకు లంగా జాకెట్ కుట్టాలి. సారా దిస్ ఇస్ ఓకే. గివ్ నాట్ ఓకే. వై ఓకే? షీ ఓకే. నో. ఎంత? హ్యాండ్ 37. హ్యాండ్ 37 కాదు, వేలు ఒక్కటే ఉంటది 37. ఆ టేప్ సరిపోలే, ఈ టేప్ కూడా కలుపు. ఎంత నంబర్? 110. సారీ. ఏం 110? నీ మొహం మండ. మా ఆవన్న తిడతావా? మరి తిట్టగా 110 అడుగులు ఉందా నా నడుము? ఏమనుకున్నారా మీ భార్య భర్త? నువ్వు కూడా అరిచేయ్. real 110. You calculate. Come. Yeah. Calculate. Down. You are wrong. 130. He said 130. I said for you 110. 110 కదా? Yes. He said for you 130. అంటే ఏంటి ఇప్పుడు నన్ను కొట్టమనా? నువ్వు గోలు మీ ఆయనకి. ఆడగాదే నడుంగులు, ఆడైతే చాలా ఎక్కువ ఉంటది. ఏమండే ఆది గారు, ఎలాగైపోయిందా నీ బతుకు? ఆఖరికి మిషన్ కుట్టుకుంటున్నా అన్నమాట. ఇంత ముందు హైపరాది అని తెగేయించుకుంటూ వాడు. ఒక్కసారి ఊరకట్లా చూడు, ఏమైంది? గొడ్డ చినిగింది. అదే ఇద్ది.
సరే గాని మర్చిపోయినా వసే ఇలారా అటు పక్కన కూర్చున్నా ఎంతసేపు అయిందో నేను చూసి. ఆ కొలతలు మనుషులు అన్నాడు ఎవడు తీయలేడు, వెళ్ళిపోమని. ఉండవే నేను చెప్తాను. మా ఆవిడకి వెనకాల కిటికీ జాకెట్ కొట్టాలి. ముందు తలుపులేమొద్దా, ముందు తలుపులేమొద్దా. మీ వాడేడి? అదిగో మా వాడొచ్చాడు. ఏమండి పాలిస్తారా? నేనా నేనా ఏమండి ఇదేంటండి? కత్తెర. ఎందుకండి అది? ఏదన్నా ఎక్కువ ఉంటే కట్ చేస్తాం. ఎక్కువ ఉంటే అది నీతో తీయించుకోవాలని చాలా రోజుల నుంచి నా కోరిక అయ్యా. ఏంటి చీర? కాదు, కొలతలు కొలతలు. నీ కొలతలు కూడా నేనే తీయాలా? తీయాలి తీయాలి. సరేరా. తీయి తీయి తీయి. నీతో తీపించుకోవాలని చాలా ఆశ నాకు. తీయి. ఎందుకు నువ్వే పడుకో, కుట్టేస్తా. ఆది గారు ఎలా ఉంది కొత్త ప్రొఫెషన్ ఆది లేడీస్ టైలర్? బేసిక్ గా నేను జబర్దస్త్ లో స్కిట్ చేసి చాలా రోజులు అయింది. ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ మళ్ళీ నా స్టైల్ ఆఫ్ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ స్కిట్ చేసిన ఫీల్ వచ్చింది నాకు. చాలా హ్యాపీ అనిపించింది సీరియస్. ఇంద్రజ గారు మీరైతే అసలు నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆది గారికి స్పెషాలిటీ ఉన్న లాంటి స్కిట్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? అంటే హైపర్ ఆది వస్తే మనల్ని కడుపుబ్బా నవ్విస్తారు, ఎంటర్టైన్ చేస్తారని ఆడియన్స్ ఒక నమ్మకం పెట్టుకున్నారు కదా. ఆ నమ్మకాన్ని కాపాడాలన్న తపన ఆయన చేసే ప్రతి పర్ఫార్మెన్స్ లో ఉంటుంది. యావత్ ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా, తెలుసురా లాక్ డౌన్ అయిపోయింది అదే కదా చెప్పే. తొందరగా వీళ్ళందరూ పంపించేయాలి, తొందరగా చెప్పే. కాదు పెంచారు పెంచారు. ఎంత పెంచారు నీకు? నాకు కాదు. ఏం పెంచారు? లాక్ డౌన్ ఎక్స్టెండ్ చేశారు ఇంకా 15 రోజులు. ఇంకా 15 రోజులు? అవును. నువ్వేనా అనౌన్స్ చేసింది ఫస్ట్? ఎవరు మేపుతారు వీళ్ళని? అసలు నువ్వు ఎవడరా ఇంతకి? నేను మా అమ్మ పంపించింది సార్. ఏ అమ్మ? మా అమ్మ ఇంద్రజమ్మ. అంటే ఈ లాక్ డౌన్ ఇదంతా ఫేక్ ఫేక్. లాక్ డౌన్ ఫేక్ న్యూస్. ఇంకా వై లాక్ డౌన్ ఫేక్ న్యూస్. సో we are going to honeymoon. ఇంకెక్కడ హనీమూన్? చేతిలో చెల్లి గవ్వలేదు, మేము అందరం కూర్చుని తినేసాము. ఇంకెక్కడ హనీమూన్? మీరు వెళ్ళిపోతే ఇక్కడే మా హనీమూన్, ఇక్కడే మా హనీమూన్. ఇంటికి వస్తే కాఫీ టీ కూడా ఇవ్వరా మీరు? అందుకే ఇలా ప్లాన్ చేసాం. అదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో చీటీ పాడడానికి వచ్చిన వాళ్ళు ఎలా ఆది గారితో ఆడుకున్నారు. మాకేం పర్లేదు, మా ఆవిడ మాకుంది. సర్లే. హలో, 2,50,000 మీరు నాకు ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఎలా వెళ్తాం? 50, 100, 2,50,000 పెట్టుకోండి పెట్టుకోండి. దీని వల్ల మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాం మేము చీటీ పాడడానికి. ఓకే ఇంద్రజ గారు ఇది గుర్తు పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ చీటీ పాడడానికి మేము అందరూ వస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము. హ్యావ్ ఎ హ్యాపీ సండే గైస్.